మేడం రీసెంట్గా మళ్ళీ ఇంకొక కేసు ఏంటంటే మైనర్ పిల్లలకి వెహికల్స్ ఇవ్వడం, ఒక కార్తో అబ్బాయి డ్రైవ్ చేయడం వల్ల ఒక ఆయన చనిపోయాడు, మిగతా వాళ్ళకి దెబ్బలు తగిలాయి, అక్కడ ఉన్న వెహికల్స్ కూడా అవి డ్యామేజ్ అవ్వడం జరిగింది. రోడ్ల మీద ఎక్కడ చూసినా 6th క్లాసు 7th క్లాసు చిన్న చిన్న పిల్లలు బండ్లు తోలుతూ ఉంటారు. అంటే పేరెంట్స్ కూడా సరదాగా ఫీల్ అవుతున్నారు, మా పిల్లలు డ్రైవ్ చేసేస్తున్నారు, కార్ నడుపుతున్నారు, అది నడుపుతున్నారు అని. దీనివల్ల జరిగే పరిణామాలు ఇంత దారుణంగా, అంటే ఒక మనిషి ప్రాణం పోయే వరకు వచ్చినా కూడా ఇటువంటి ఎందుకు మారట్లేదు? అసలు ఇటువంటి సిచ్యువేషన్స్ని ఎలా ఖండించాలి? అసలు అవేర్నెస్ లేదు అసలు ఎవ్వరికి కూడా. మీరు అన్నట్టు మురిసిపోతున్నారు అంతే పేరెంట్స్. ఇప్పుడు రీసెంట్గా తీసుకుంటే 17 years బాయ్, అది పెద్ద ఇన్నోవా టైప్ పెద్ద కార్, అది 7 seater, అది వేసుకొని ఒక్కడే వెళ్తున్నాడు. దానికన్నా ముందు ముగ్గురు కలిసి ఎక్కడికో ట్రిప్ అట, ముగ్గురు ఫ్రెండ్స్. ఈ అబ్బాయి పేరు నాజరా, నదీర్ ఏదో ఉంది, ఇతను నదీర్, ఇంకో 2 ఫ్రెండ్స్ ఎక్కడికో వెళ్ళాలి. ఓకే, ట్రిప్ రెడీ చేసుకున్నారు. నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళి వస్తాను ఉండండి అని చెప్పి వీడొక్కడే ఇంటికి వస్తున్నట్ట. వస్తున్న నేపథ్యంలో అంటే వీళ్ళు ఏదో నేర్చుకుంటారు, కాస్త చూసో లేకపోతే అప్పుడప్పుడు తీసో కార్ని కొద్దిగా నేర్చుకుంటారు. దీన్ని ఒకటేసారి హైవే మీద ట్రిప్పులకి వెళ్ళేంత ఎక్స్పర్ట్స్ అయితే అవ్వలేరు వీళ్ళు. అనుకుంటారు అంతే, అంతవరకే. ఇక్కడిక్కడే చేసింది బయటకు వెళ్ళి చేసింది ఒకలాగా ఉండదు. ఈ అబ్బాయి చేశాడు, సరే నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పి వచ్చాడు. పెద్ద వీరుడు అనమాట. ఏం చేశాడు, ఎక్స్కలేటర్ మీద కాలు వేసి తొక్కున్నాడు. అదేమవుతుంది, రైజ్ అవుతుంది బాగా కదా, బ్రేక్ అనుకుని ఎక్స్కలేటర్ తొక్కేశాడు. అది తొక్కేటప్పటికి ఏమైందంటే ఒక నేరోగా సైడ్కి వచ్చేసింది. అది రైజ్ చేస్తుంటే ఏమవుతుంది, స్పీడ్ పెరిగిపోతుంది. అది పెరిగిపోయి ఆగదు అది. అది మరి ఎందుకు అబ్బాయి అంత కన్ఫ్యూజ్ అయ్యాడని అది అర్థం కాల. మరి ట్రిప్కి ఎలా రెడీ అయ్యాడు, నేనే డ్రైవ్ చేస్తాను ట్రిప్లో కూడా అన్నట్టు. అసలు ఆ కార్ రెంట్కి తీసుకున్నప్పుడు వాళ్ళకి అదే ఏజ్ చూడాలి కదా, వాళ్ళకి ఏజ్ అనేది ఒకటి ఉంటుంది కదా. 18 years అయినా సరే 20 అయినా సరే మరి అంత ఆ ఏజ్ వాళ్ళకి ఆ కారు ఇవ్వటం అనేది చాలా తప్పు. పెద్దవాళ్ళకైతే ఇవ్వచ్చు. వీళ్ళు ఎంత చూసినా పిల్లలే కదా, 20 ఏళ్ళైనా పిల్లలే. వీళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది రేపొద్దున. ఇలాంటి వాళ్ళకి అసలు కార్ రెంట్కి ఇవ్వకూడదు. వాళ్ళు ఎంత ఆధార్ కార్డులు ఇచ్చినా, ఎంత పేమెంట్ ఇచ్చినా, అలాంటి వాళ్ళకి ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళ ఇన్సూరెన్స్ లో వాళ్ళకి అన్ని సరైపోతాయి. వాళ్ళు డబ్బు కోసం చూసుకుంటారు. అయితే మేజర్లు అయితే చాలు అనుకోవటం కూడా తప్పే నా దృష్టిలో. సర్టెన్ ఏజ్ రావాలి, ఒక 25 years అన్న వస్తే మైండ్ మెచ్యూరిటీ వస్తుంది. ఈ చిన్న పిల్లాడికి ఇంటర్మీడియట్ లెవెల్ పిల్లాడికి ఏముంటుంది, ఉత్సాహం తప్పితే ఏముండదు. అది ఎక్సిలేటర్ మీద కాలేసి తొక్కడం వల్ల నేరోగా వచ్చేసాడు. ఇక్కడి నుంచి ఒక 2 స్కూటీ మీద వెళ్తున్నారు. అరే అది ఇటు వస్తుందని చెప్పి ఇంకా అక్కడ వేరే నో వే, గోడ ఉంది అక్కడ. ఎంతకి ఇంకా యువతలకు వస్తున్నారు పాపం వీళ్ళు. యువతలకు వచ్చినా సరే గోడ అడ్డం వచ్చేసింది. గోడకి ఆ బండికి మధ్యలో ఇంకా వాళ్ళకి దారి లేదు. అది అంత స్పీడ్ మీద వచ్చి వీళ్ళ మీద నుంచి వెళ్ళిపోయి మరో 3 ఎన్నో 2 wheels ఉంటే దాని మీద నుంచి కూడా వెళ్ళిపోవడం వల్ల వీళ్ళు అక్కడికక్కడే ఒక ఆయన చనిపోయాడు, ఇంకొక ఆయన హాస్పిటల్లో చనిపోయాడు. అంటే ఇప్పుడు తెలుసో తెలియకో అయినా సరే 2 చనిపోవడానికి కారణమయ్యాడు అబ్బాయి. అసలు ఇలాంటి నిర్ణయాలు ఏంటి వీళ్ళకి అసలు కారు వాళ్ళు ఎందుకు రెంట్కి ఇవ్వాలి? నేను ఇందాక చెప్పాను, ఎవరైనా ఒక తప్పు చేయడానికి చుట్టుపక్కలే కారణాలు అవుతాయి, సమాజమే కారణం అవుతుంది. మెయిన్ ఈ విషయంలో తీసుకుంటే ఇప్పుడు ఆ కారు రెంట్కి ఇచ్చిన ఆయనకి ఒక సామాజిక బాధ్యత అనేది ఉండాలి కదా, సామాజిక స్పృహ అనేది ఉండాలి కదా. మనం ఇస్తున్నాం, ఎవరికి ఇస్తున్నాం? పిల్లాడికి. సరే నువ్వు పిల్లాడికి ఇస్తున్నావు, పిల్లాడితో పాటు పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి కదా. నువ్వు ఏమీ తీసుకోకుండా 3 పిల్లలు వచ్చేసి మైనర్స్కి ఇవ్వచ్చా అసలు? దట్టు బ్యాచిలర్స్కి ఇస్తున్నావు నువ్వు. బ్యాచిలర్స్కి ఇచ్చేటప్పుడే అసలు భయపడతారు. ఇంకా అందులోనూ వాళ్ళు మైనర్స్, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు? నా కార్ డ్యామేజ్ అయితే నా డబ్బులు నాకు వస్తాయి అని అనుకుని ఇచ్చాడు అతను. దానివల్లే కదా ఇప్పుడు ఎంత యాక్సిడెంట్ జరిగింది. ఈ అబ్బాయి ఏమీ పెద్ద ఎక్స్పర్ట్ కాదు, చిన్న మనస్తత్వంగా ఉంటుంది వీళ్ళకి. ఏంటంటే ఉత్సాహం, హుషారు, ఉరకల వేస్తున్న రక్తం. వీళ్ళకి ఏంటంటే సినిమాల ప్రభావం, రేసుల ప్రభావం, రేస్ కార్స్ చూస్తుంటాం కదా, ఆ ప్రభావం వల్ల వీళ్ళు రయ్యమని వెళ్ళిపోవాలనుకుంటారు. స్టీరింగ్ ఇలా తిప్పాడు గొప్ప అనుకుంటారు వాళ్ళు. స్టీరింగ్ నందు జస్ట్ నువ్వు ఇట్లంటే చాలు కార్ జర్కిచ్చి ఇటు తిరుగుతుంది తెలుసా. అలాంటిది ఇలా తిప్పితే అది ఎంత డేంజర్.
పేరెంట్స్ కూడా అంటే పిల్లలు ట్రిప్కి వెళ్తున్నాము కార్ తీసుకుని అన్నప్పుడు వాళ్ళు కూడా గైడ్ చేయడమో లేకపోతే ఒక డ్రైవర్ని పెట్టి పంపించడమో, అసలు వాళ్ళకి తెలుసో లేదో, చెప్పారో లేదో కూడా తెలీదు. ఒకవేళ పిల్లల మనస్తత్వం తెలిస్తే కూడా, ఇంట్లో చెప్తే కూడా వాళ్ళైనా సరే అడ్డుకోవాలి. ఇంకొకటి ఏంటంటే 18 ఏళ్ళు దాటిన తర్వాతే వాళ్ళకి డ్రైవింగ్ అనేది నేర్పించాలి. ఇది కూడా చెయ్యి పట్టుకుని తల్లిదండ్రులు ఎవరు డ్రైవింగ్ నేర్పించాల్సిన అవసరం లేదు, అవసరం లేదు. ఎందుకు మా అబ్బాయే ద ఏజ్ ఆఫ్ 3.5 years, ఆ ఏజ్ లో మా హస్బెండ్ కార్ న్యూట్రల్ లో పెట్టి అక్కడ పెట్టారు మళ్ళీ వెళ్ళాలని చెప్పి. మా బాబు ఏం చేశాడు, మెల్లగా వెళ్ళేసి కారు కూర్చున్నాడు. రోజు చూస్తాడు కదా వాడు డాడీ డ్రైవింగ్ చేస్తుంటే రోజు చూస్తున్నాడు. స్టీరింగ్ పట్టుకున్నాడు, గేర్ని ఇట్లా అన్నాడు, వెళ్ళి చెట్టుకు గుద్దుకుంది. అబ్బా, అది ఇంకా మన ఇంటి ముందే కాబట్టి ఏదో చెట్టు ఉంది కాబట్టి చెట్టు గుద్దుకుని ఆగింది. లేకపోతే పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులు నేర్పక్కర్లేదు, చూసి నేర్చేసుకుంటున్నారు. ఇంకా వీడియో గేమ్స్ ఉన్నాయి కదా, ఇలా నొక్కుతారు కార్లు, పబ్జీలని, ఆ షూటింగ్స్ అని, ఇవన్నీ ఆడి వాళ్ళకి వచ్చేస్తుంది, ఖచ్చితంగా వచ్చేస్తుంది. అందుకే చిన్న వయసులో ఏదైనా సరే బాగా ప్రింట్ అయిపోతుంది వాళ్ళకి. ప్రతిదీ బాగా గ్రాస్ప్ చేస్తారు. వాళ్ళకి అర్థం కానిదంటూ ఉండదు, బ్రెయిన్కి ఎక్కకపోవటం అంటూ ఏముండదు, అంతా ఖాళీయే కదా. వాళ్ళకి కావాల్సిందల్లా వేసేసుకుంటారు అందులో, అబ్బేస్తుంది వాళ్ళకి ఆ ఏజ్ లో. ఎటువంటి శ్లోకం అయినా సరే నోరు తిరుగుతుంది వాళ్ళకి. చెప్పిన శ్లోకం వాళ్ళకి గుర్తు కూడా ఉంటుంది. చూసారంటే 3-4 years పిల్లలు కూడా చక్కగా భగవద్గీతని ఇంకా శ్లోకాలని చక్కగా చెప్తున్నారు. ఎందుకంటే ఆ ఏజ్ లో బాగా పట్టుబడతాయి, మెమరీ కూడా ఉంటుంది, నోరు కూడా తిరుగుతుంది, కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కాబట్టి ఆ ఏజ్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచికైనా చెడుకైనా, మంచి అయితే ఓకే, టూ ఇయర్లీ మంచి అయినా బ్యాడే. టూ ఇయర్లీగా మంచి ఏదైనా నేర్చేసుకున్నా అది బ్యాడే, అవసరం లేదు. అప్పుడు ఏమవుతుందంటే కొంతకాలం అయ్యేటప్పటికి వాళ్ళు డల్ అయిపోతారు. అందుకని ఏజ్ వైజ్ గా వెళ్తూ ఉండాలి. ఈ డ్రైవింగ్ అనేది కూడా 18 years వచ్చిన తర్వాతే కారు కానీ బైక్ కానీ నేర్పించడం అనేది చాలా అవసరం అప్పుడు. ఎందుకంటే ఏదైనా పని ఉంటే వెళ్ళాలి, తప్పులు జరగకుండా ఉండాలి కాబట్టి నేర్పించాలి డ్రైవింగ్. ఇక్కడ అలా ఏమీ లేదు, వీళ్ళైతే నేర్పించరు, బయటికి వెళ్ళి నేర్చుకుంటే ఏం చేయగలుగుతారు. కాబట్టి ఇక్కడ సామాజిక బాధ్యత ఉన్న ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా అడ్డుకోవాలి. మైనర్స్ డ్రైవ్ చేస్తుంటే అడ్డుకోవాలి. 13 ఏళ్ల అబ్బాయి మొన్న మా కారుకి అడ్డంగా ఇలా వచ్చేసాడు. అసలు ఏం చేయాలి, వెళ్ళిపోయాడు, తూనీగలాగా వెళ్ళిపోయాడు. మొన్న రీసెంట్ గా ఒక వీడియోలో కూడా చూసామమ్మా, అంటే పోలీస్ ఆయన సీఏ అంట, చిన్న మైనర్ అబ్బాయికి ఇచ్చి డ్రైవ్ చేస్తున్నాడు. ఎవరో కార్ ఆపి వీడియో తీస్తుంటే మా తాత పోలీస్ అని చెప్తున్నాడు ఆ అబ్బాయి. అంటే పోలీస్ అయితే మైనర్స్ డ్రైవ్ చేయాలని ఉండాలా, వాళ్ళే ఎక్కువ అవేర్నెస్ ఇవ్వాలి కదా. వాళ్ళే అదే మరి ఉల్టా ప్రశ్న అదే. ఆ డిపార్ట్మెంట్ అయినప్పుడు మీరే ఎలా ఉంటే ఎలా అని అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. ఇప్పుడు చాలా మంది ఇలా డ్రైవ్ చేస్తూ ఫాదర్స్ ముందు బేబీస్ని పెట్టుకొని వాళ్ళ చేయి కూడా స్టీరింగ్ మీద పెట్టి తిప్పు అంటున్నారు. ఇంకేం చెప్పాలి, 1 year కూడా ఉండదు వాళ్ళ ఏజ్. కార్ గేమ్ ఆడుకున్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళేమో. మరి అది అవసరం లేదు. కాబట్టి మనం ఇలాంటి ఎక్కడైనా కొన్ని జరుగుతాయి, కొన్ని వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారానో బయట గేమ్స్ ద్వారానో ఎలాగో చూసి నేర్చేసుకుంటున్నారు. కానీ సమాజంలో ఎవరైనా చూస్తే అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క సిటిజన్ కి ఉంది అని నేను చెప్తున్నా. ఇప్పుడు రెంట్కి ఇచ్చిన అతనికి చాలా బాధ్యత ఉంది. ఒక మైనర్ అని తెలిసి నువ్వు ఆధార్ కార్డు తీసుకోకుండా కారు ఇస్తావా? ఇవ్వరు కదా. నువ్వు ఆధార్ కార్డు చూసినప్పుడు ఎందుకు ఇచ్చావు? ముగ్గురులో ఏ ఒక్కడన్నా మేజర్ ఏమన్నాడా? ముగ్గురు మైనర్సే, పైగా ముగ్గురు కలిసి ఇండివిజువల్ గా వెళ్తున్నారు. ఈ అబ్బాయి ప్రత్యేకించి నేనే డ్రైవ్ చేస్తానన్నంట అని, నేను ఇప్పుడే వస్తానని చెప్పి వచ్చాడు, ఈ కర్మకు వచ్చాడు. వీళ్ళు చనిపోయే కర్మ రాసి పెట్టుంది కాబట్టి ఇటు వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆ అబ్బాయిని ఏమని శిక్షిస్తారు? మైనర్ కింద తీసుకెళ్లి అరెస్ట్ చేస్తే ఏదో అక్కడ వేరే దాంట్లో పెడతారు, అంతవరకే తప్ప ఇక్కడ బాధ్యత ఎవరిది? ఏమని క్లెయిమ్ చేయాలి వీళ్ళు? ఈ నష్టం ఎవరు పూడ్చాలి? వాళ్ళ తల్లిదండ్రుల, కార్ రెంట్కి ఇచ్చినోడుదా, ఎవరిదని చెప్పాలి? ఎవరు చేసినా పోయిన ప్రాణాన్ని తీసుకురాలి. కాబట్టి సమాజంలో ప్రతి ఒక్కళ్ళు సామాజిక స్పృహతో మెలగాలి. ఇలాంటివి ఎక్కడ చూసినా సరే కంప్లైంట్ చేయవచ్చు, అడ్డుకోవచ్చు, ఏదైనా చేయవచ్చు. అదేంటంటే మన హక్కు, అంతే. సమాజంలో చెడు జరగకుండా చూడటం అనేది మన హక్కు. సో ఏదైనా ఇక్కడ తప్పు అనేది మైనర్స్ది ఉంది, అలానే వాళ్ళకి కార్ ఇచ్చిన వాళ్ళది ఉంది, పేరెంట్స్ది కూడా ఉంది. సో ఇటువంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడైనా అట్లీస్ట్ ఇలా ఇవ్వకుండా ఒక అవేర్నెస్ క్రియేట్ చేసుకుని కార్లు ఇచ్చేటప్పుడు, కార్లు డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటే ఇలాంటివి జరగకుండా ఉండాలని అనుకోవాలి. అవును. మరి రోజుకు ఒక న్యూస్ మనం వార్తల్లో చూస్తూనే ఉంటున్నాం. రీసెంట్గా చూసింది ఏంటంటే హన్మకొండలో ఒక హస్బెండ్ వాళ్ళ వైఫ్ని కాళ్ళు చేతులు కట్టేసి అంత దారుణంగా చంపేశాడు. అంటే మనం కుక్కర్ల దగ్గర నుంచి డ్రమ్ములు ప్రతి ఒక్కటి కూడా చూసేసాము. అంటే ఇన్ని జరుగుతున్నా పనిష్మెంట్స్ ఇంత స్ట్రిక్ట్ అయినా కూడా
ఇవి ఇలా రిపీటెడ్గా జరగడానికి రీజన్ ఏంటి? దట్టు వీళ్ళ స్టోరీలో కూడా హస్బెండే పెద్ద కల్ప్రిట్, వైఫ్ని చెడగొట్టాడు, ఆయనే దగ్గరుండి అన్నీ చేస్తాడు అని. అసలు అలాంటప్పుడు ఆ భార్య కూడా ఇంత భరించాల్సిన అవసరం లేదు. నచ్చకపోతే ఇది నేను చెయ్యలేను అని చెప్పి బయటకు వచ్చేసి ఉంటే అట్లీస్ట్ ఇవాళ ఆవిడ బతుకుండేదేమో అని అని అనిపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ అసలు ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి, దాని గురించి ఒకసారి చెప్పండి. ఇది ఆ హస్బెండ్ ఎవరైతే ఉన్నాడో అతను అంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు వ్యక్తం చేసిన అనుమానాల వలన మనకి తెలిసింది ఏంటంటే అతను చాలా బాగా చూసుకుంటాడు భార్యని. 2 పిల్లలు, 5 years and 2 years ఓల్డ్ బేబీస్. సో రీసెంట్గా 2 months క్రితమే ఇక్కడికి షిఫ్ట్ అయ్యి కొత్తగా వచ్చాడు. కాబట్టి వాళ్ళ గురించి మాకు పెద్దగా ఏమీ తెలియదు అని చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. అంతే కదా, కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమి మాట్లాడుకుంటున్నారో వాళ్ళ ఫ్యామిలీ ఏంటో మనకు తెలియదు. సడన్గా ఇట్లా హత్య చేశాడంట అంటే ఎవరు ఏం చెప్పలేరు, అసలు అర్థం కాదు వాళ్ళకి. వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు సడన్గా విని. సో ఇక్కడ అదే డీప్గా ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి తెలిసింది ఏంటంటే వాళ్ళు తరచుగా గొడవ పడతారు. ఓనర్ వచ్చి మీరు ఖాళీ చేయండి ఈ 4th అంటే రేపటి నాడు మీరు వెకేట్ చేయాలి, మేబీ ఆయన హైదరాబాద్లో ఉంటారు, నేను వస్తున్నాను ఊరు అనే వరకు నిన్న జరిగిపోయింది. అంటే అతను ఇంటెన్షన్గానే షిఫ్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాడు. అక్కడ ఉన్న దగ్గర వేరే దగ్గర కూడా ఏవో గొడవలు. తెలిసింది ఏంటంటే ఈమెకు 24 hours డ్రింక్లోనే ఉంటుంది, డ్రింక్ చేసి ఉంటుంది. అతనే ఇద్దరు డ్రింక్లోనే ఉంటారని అక్కడ ఉన్న చుట్టుపక్కల నైబర్స్ చెప్తున్నారు. ఇక్కడ 2 ఉంటున్నారా, అతను కొద్దిగా తీసుకుని ఆమెకి ఫుల్ డ్రింక్ ఇస్తున్నాడా, ఫుల్ డే ఆమె డ్రింకింగ్లో ఉంటుంది అని అంటే నాకు వచ్చింది డౌట్. అంటే పిల్లలకి స్నానాలు చేయించడము, భోజనం పెట్టడము, వాళ్ళకి ఇంట్లో గిన్నెలు కడగడము, బట్టలు ఉతకడము, ఇంట్లో ఎటు జెడ్ పనులన్నీ చేయడము, వంట చేయడము. ఆమె ఏ పని చేయదు, కూర్చుంటుందట. కూర్చుంటుంది అని మళ్ళీ 24 hours డ్రింకింగ్లోనే ఉంటుంది అని చెప్తున్నారు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఎవరో వస్తున్నారు, కొంతమంది గెస్ట్లు వస్తుంటారు వెళ్తుంటారు, మధ్యలో ఆ అమ్మాయి పేరెంట్స్, తల్లి తండ్రి ఎవరో వస్తున్నారు పోతున్నారు. అలా వచ్చినప్పుడు తల్లి ఏదో తాగిస్తుంది, ఆ పాపకి తినిపిస్తుంది ఆ అమ్మాయికి అని చెప్తున్నారు. అంటే కూతురు కదా, ప్రేమతోటి ఏదైనా చూసుకుంటుంది అనే ఇదిలో చెప్పారు. అయితే ఇక్కడ ఇతను 2 మధ్యలో తరచుగా గొడవలు ఎందుకు అవుతున్నాయి, మొత్తం పనంతా అతనే ఎందుకు చేస్తున్నాడు. 3rd point, ఇవాళ చనిపోయింది, వాట్ ఈస్ ద రీజన్ అని అంటే కొంత అనుమానం వ్యక్తం చేశారు నైబర్స్. అన్ని చూసిన మీద కన్ఫర్మ్గా అర్థమవుతుంది ఆ అమ్మాయితో ఏమన్నా వ్యభిచారం చేయించాడా. ఇప్పుడు ఇంతకుముందు కూడా అక్కడ అలా చేయించాడా, అక్కడ గొడవ పడ్డారా, ఏమన్నా అల్లరి అయ్యిందా. సో ఇల్లు షిఫ్ట్ చేసి ఇక్కడికి ఈ ఏరియాకి వచ్చేసాడా. వచ్చేసినప్పుడు కొత్త కదా, ఎవరికి తెలియదు, నార్మల్గానే ఎవరు పట్టించుకోరు సిటీలో కాబట్టి ఎవరిది వాళ్ళే డోర్లు వేసుకొని ఉంటారు. ఎప్పుడో కొద్ది రోజులకి మనకి చూడగా అనుమానం వస్తుంది ఎవరికైనా. అప్పుడు సంగతి చూసుకుందాంలే. ఇప్పుడు తప్పు ఎప్పుడైనా సరే బయటకు వస్తూనే ఉంటుంది కదా, పొగ అనేది బయటకు రాకుండా ఎలా ఉంటుంది కదా, ఎంత పెద్ద కోట అయినా పొగ ఎట్లా ఒకటి బయటకు వస్తూనే ఉంటుంది. అలాంటి చిన్న ఇళ్లలో నుంచి గొడవలు బయటకి వస్తాయి. ఇక్కడ కూడా ఏంటంటే ఆ అమ్మాయి గొడవ పడేది, తర్వాత మళ్ళీ సైలెంట్ అయ్యేది, ఆమెను కూర్చోబెట్టి తిండి పెట్టేవాడు. మధ్యాహ్నం వరకు ఎవరెవరో వస్తుంటారు, ఒక్కొక్కసారి 4 members. ఈవినింగ్ టైంలో కూడా వస్తారు. ఈవినింగ్ టైంలో వచ్చిన వాళ్ళు మాత్రం స్టే, నైట్ ఉంటారు. అందరూ అబ్బాయిలే. అబ్బాయిలే. మరి మార్నింగ్ వాళ్ళు బ్రష్ చేయడము, ముఖం కడుక్కోవడం లాంటివి అక్కడ చేస్తూ ఉంటారు అనేది వాళ్ళు చెప్తున్నారు ఆ చుట్టుపక్కల వాళ్ళు. అంటే ఏంటంటే ఇతను పక్కాగా ఏదో నడుపుతున్నాడు. డే టైం ఆఫ్టర్నూన్ వచ్చిన వాళ్ళేమో నైట్ వరకు వెళ్ళిపోతారు, నైట్ వచ్చిన వాళ్ళు మార్నింగ్ వరకు ఉంటారనేది. అంటే కంటిన్యూస్గా ఈ అమ్మాయితో ఏదో చేయిస్తున్నాడు. దానికోసం అమ్మాయిని డ్రింక్లోనే ఉంచుతున్నాడు. కాబట్టి మొత్తం పనులన్నీ అతనే చేస్తున్నాడు. ఒక అడిక్షన్ లాగా ఆమెని ఒక మత్తులో ఉంచుతున్నాడు. ఆ అమ్మాయికి ఎప్పుడో మత్తు విడిపోయినప్పుడు, ఎంత మత్తు విడినా విడకపోయినా తనకి జరుగుతున్న విషయాలు ఆ అమ్మాయికి తెలుస్తూనే ఉంటాయి, కానీ ఎదుర్కొనే శక్తి ఆమెకి లేదు. తాగి ఉండడం వల్ల ఆ అమ్మాయి మళ్ళీ మత్తుగా పడిపోవడం. అంటే తను కంటిన్యూగా మధ్యలో ఆమెకి డ్రింక్ ఇస్తున్నాడు అనేది నాకు అర్థమవుతుంది. ఆమె అల్లరి చేయకుండా, అరవకుండా, ఎదురు తిరగకుండా. కానీ ఏదో ఒక సమయంలో అమ్మాయికి వస్తుంది కదా,
అవును. కొంచెం అది మత్తు విడిపోవడము ఖాళీ సమయంలో ఎప్పుడైనా వస్తుంది. వచ్చినప్పుడు గొడవ అవుతుంది. నాతో ఎందుకు ఇలా చేయిస్తున్నావు లాంటి గొడవలు అవుతున్నాయి. గొడవలు అవుతున్నప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, ఏదో కొత్తగా వచ్చారు కదా మేము పట్టించుకోలేదు, భార్యాభర్తలు అన్న తర్వాత ఏదో ఒకటి గొడవ జరుగుతూనే ఉంటుంది, అదే గొడవ అనుకున్నాము అని చెప్తున్నారు. జనరల్గా అంతే, కొంతకాలం అయితే తప్ప మైండ్ స్థిరంగా ఆ గొడవ మీదకి వెళ్ళదు ఎవరికి. జనరల్గా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు, ఏదో అరుచుకుంటున్నారు, కొత్తగా వచ్చారు ఎందుకు అరుచుకుంటున్నారు అనుకుంటాం, మన పని మనం చేసుకుంటాం. ఇక్కడ కూడా అదే జరిగింది. దాంతో గొడవలు అవుతున్నాయి, ఈ అమ్మాయి ఎదిరిస్తుంది. తర్వాత మేబీ వ్యాపారం చేయించటం అనేది నిజమైతే గనక వ్యాపారం డిస్టర్బ్ అవుతుంది, కంటిన్యూ అవ్వటం లేదు అనేది అతనికి కోపం. ఈ గొడవల్లో ఈజీ మనీకి అలవాటు పడిపోయాయి కాబట్టి ఇంకా లాభం లేదు, ఇది ఇల్లు మార్చినా సరే ఇక్కడ అల్లరి చేస్తుంది, ఇక్కడ కూడా నేను అల్లరైపోతాను అని చెప్పి బయటకు వచ్చి ఫోన్లు మాట్లాడుతూ ఉంటాడట. తర్వాత ఒక రోజున ఏమని కాళ్ళు చేతులు కట్టేసి పీక కట్ చేసి చంపాడని పుట్టిన పాప 5 ఏళ్ల పాప కూడా చెప్తుంది, మా నాన్న ఇలా చేశాడు అని. పిల్లల ముందే పిల్లలకి ఏం తెలీదు అని అనుకోకూడదు ఎప్పుడు కూడా. వాళ్ళ మైండ్ లో బాగా ప్రింట్ అవుతాయి, ఎందుకంటే మొత్తం ఎంటీగా ఉంటుంది వాళ్ళ మెమరీ బ్యాగ్స్ మొత్తం, అందులో బాగా ఫీడ్ అవుతాయి, అన్ని ఫుల్ అవుతాయి అనమాట. ఆ మెమరీస్ బాగా చనిపోయే వరకు గుర్తుంటాయి వాళ్ళకి. తర్వాత మనకి ఏజ్ లో ఏమి గుర్తుండవు, ఒక 10 days అయిన తర్వాత మనం మర్చిపోతాం. కానీ ఆ ఏజ్ లో మీకైనా నాకైనా ఆ ఏజ్ లో జరిగినవి మనం చనిపోయే వరకు గుర్తుంటాయి అవి, ఎందుకంటే స్టార్టింగ్ విషయాలు కదా, బాగా మెమరీ ఉంటుంది అప్పుడు. సో ఈ పిల్లలకి కూడా కళ్ళల్లో అవే తిరుగుతాయి రేపు పొద్దున. కాబట్టి ఆ పాప చెప్పింది తప్పేమీ కాదు, ఆ అబద్ధమేం కాదు. ఆ పాప కళ్ళ ముందే ఇలా మా నాన్న మా మమ్మీని ఇట్లా చేశాడని చెప్పి క్లియర్గా చెప్తుంటే అసలు అది ఏంటో కూడా తెలియదు ఆ పాపకి. మామూలుగా చెప్తుంది, ఏడవటం అంటే ఏంటో తెలియదు, బాధ అంటే ఏంటో తెలియదు ఆ పాపకి, ఇదిగో ఇలా జరిగిందని చెప్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఈజీ మనీ, బాగా ఈజీ మనీకి అలవాటు పడిపోయారు. మేబీ అతను కూడా ఏమన్నా తాగుబోతేమో మనకు తెలీదు. ఈజీగా కూర్చుని నేను సోమరపోతనంగా నేను సుఖపడాలి, నా భార్య అందంగా ఉంది, ఇంట్లో కూర్చుని ఖాళీగా ఏం చేస్తుంది, చూడడానికి ఇన్నోసెంట్ గా చాలా బాగుంది, నేను అసలు నమ్మలేదు ఈ పెళ్ళామా అంటే. అసలు అట్లా తయారు చేసేస్తున్నారు మంచిగా ఉన్న అమ్మాయిల్ని. ఇప్పుడు కాదమ్మా, ఇలాంటి వాడి చేతిలో ఆ చిన్న పిల్లని పెడితే ఆ పిల్లకు ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఆ పిల్లని కూడా అలా చేయడానికి గ్యారంటీ ఏం లేదు. ఖచ్చితంగా చేస్తాడు, చూసాం కదా, చాలా చూసాం మనం, చాలా వరకు చూసాం ఇలాంటివి. కాబట్టి వీడేంటంటే ఖాళీగా కూర్చొని ఏం చేస్తుంది ఇంట్లో, మరి నువ్వు ఖాళీగా కూర్చొని ఏం చేస్తున్నావు, నువ్వు ఖాళీగా కూర్చొని నువ్వు చేస్తున్నది అదే కదా, కూర్చొని తింటున్నావు, ఇల్లు ఎలా గడుస్తుంది, ఇద్దరు పని చేయరు, మరి ఇల్లు ఎలా గడుస్తుంది అనంటే ఇలాగే గడుస్తుంది. ఈ అమ్మాయి మీద సంపాదించిన డబ్బులతో రోజుగారీ నడుపుతున్నాడు. మరి ఇది వాడు ఎంత దరిద్రుడో చూడండి. కనీసం ఆ అమ్మాయి అయినా అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీకో ఎవరో ఒకరికి షేర్ చేసుకుని ఉండుంటే అట్లీస్ట్ ఇలా ప్రాణం పోయే సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదేమో. ఇక్కడ వరకు మేబీ చెప్పి ఉండొచ్చు, వాళ్ళు కూడా ఏదో అడిగి ఉండొచ్చు, ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ రావాల్సింది ఉంది, అడిగి ఉండొచ్చు. అమ్మో ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయని చెప్పి చంపేసి ఉంటాడు. ఇప్పటి వరకు చెప్పలేదు, బయటకు రాలేదు విషయాలు, ఇప్పుడు బయటకు వస్తున్నాయి కాబట్టి గొడవ అవుతుంది. గొడవ అయితే నేను మళ్ళీ జైలుకి వెళ్ళాలి, ఇప్పుడైనా వెళ్తావు కదా, ఇప్పుడైనా వెళ్తాడు. అందుకనే ఎప్పుడైతే హెచ్చరించారో అట్లీస్ట్ అప్పుడైనా తన తప్పు తెలుసుకుని మానేసినట్టయితే బాగుండేది. ఇప్పుడు ఇష్టం లేకుండా ఇప్పుడు నువ్వు అన్నట్టు లీగలైజ్ చేసిన తర్వాత ఇంకా బాధే ఉంది వీళ్ళకి. ఈ రకంగా హింస పెట్టి అమ్మాయితో వ్యాపారం చేయించాల్సిన అవసరం లేదు. ఇష్టమైతే నువ్వు చేయించుకో. అయితే ఇది లీగలైజ్ కాదు. అవును, ఒక కంపెనీ పెట్టడము, ఒక ఇంట్లో బిజినెస్ లాగా చేయడం అనేది లీగలైజ్ కాదు, ఇది చట్ట విరుద్ధం. ఎవరైతే వాళ్ళ ఇష్టంగా వాళ్ళు వెళతారో ఎవరి దగ్గరకైనా అది లీగలైజ్ చేశారు తప్ప, నువ్వు ఇలా వ్యాపారం పెట్టుకుంటాను, భార్యతోనే కావచ్చు ఇంకొక నలుగురితోనే కావచ్చు, నువ్వు వ్యాపారం చేస్తానంటే మాత్రం ఇది చట్ట వ్యతిరేకం, ఇది శిక్షార్హులు అని కోర్టు కరాఖండిగా తేల్చి చెప్పిన విషయం. అయినా ఇలాంటి బుద్ధి లేని వాళ్ళకి, మూర్ఖులకి అటువంటి న్యూస్ చెవులోకి కూడా వెళ్ళాం వీళ్ళకి. ఎందుకంటే లోకజ్ఞానం, జనరల్ నాలెడ్జ్ వీళ్ళు తీసుకోరు, అస్సలు తీసుకోరు. ఎక్కడో ఏదైనా లీగలైజ్ అయిందని మాట వినపడింది అనుకో, అదొకటే పట్టుకుని లీగలైజ్ అయిందని బ్యాండ్ కొట్టుకుంటూ ఇంకా విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. అంతేగాని ఏది లీగలైజ్ ఏది కాదు
మనం ఎలా ఎటు వెళ్తే ఏమి మన మీదకి వస్తుంది అనేది ఆలోచించే పరిస్థితి వాళ్ళకి ఉండదు, అంత జ్ఞానం కూడా ఉండదు వాళ్ళకి, ఉండదు. ఆ జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం కూడా చేయరు. అది చదువుకున్న వాళ్ళని చదువుకోని వాళ్ళని, ఇందాక నువ్వు అన్నావు చదువుకున్న వాళ్ళు కూడా, చదువుకున్నంత మాత్రాన జనరల్ నాలెడ్జ్ లోకజ్ఞానం తీసుకోవాలని ఏముంది రూల్ ఇక్కడ? తీసుకోడు వాడు, నాకు అవసరం లేదంటాడు. అదంటే బ్రేక్ఫాస్ట్ చేసినంత ఈజీగా మటన్లు చేసేస్తున్నారు. ఇంతకు ముందు పూర్వకాలంలో ఆడవాళ్ళని కొట్టేవాళ్ళు అని విన్నాం, ఇప్పుడు చంపేస్తున్నారు. అప్పుడు కేవలం ఇంట్లో జరిగిన తప్పొప్పులకి మగ అధికారం చూపించుకోవడానికి నా మాట చెల్లాలనే ఇదితోటి కొట్టేవారు. ఇప్పుడేంటి ఇలా తయారైంది, రకరకాలుగా అక్రమ సంబంధాల మీదనే ఎక్కువ నడుస్తుంది. ఇది మనం మాటలతో దారుణం అని ఒక దుర్మార్గం అని చెప్పుకుంటే సరిపోదు, వీళ్ళకి ఏదైనా గట్టి యాక్షన్ తీసుకోవాల్సిందే. అంటే ఇప్పుడు వాడిని అనుకుందాం గట్టి యాక్షన్ తీసుకున్నారు, ఉరిశిక్ష వేశారు, లేకపోతే ఇంకోటి వేశారు, కానీ ఇక్కడ జీవితం పోయిందిగా. ఎప్పుడైతే ఈ అమ్మాయి ఆ తల్లిదండ్రులు వచ్చినప్పుడైనా సరే కండిషన్ అబ్నార్మల్ గా ఉన్నప్పుడు ఆ పిల్లని తీసుకెళ్లిపోవాలి వాళ్ళు. వాళ్ళు ఎటువంటి మూర్ఖులు అవుతారంటే తల్లిదండ్రులు తీసుకెళ్లిపోతే కాపురం పోతుంది. ఇది ఏమన్నా కాపురమా? అదే కదా. ఇది 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 ఎటువంటి కాపురం అని అనుకోవక్కర్లేదు. అవును, ఏమ్మా సర్దుకుపోమ్మ, ఏం ఉండదులే, అబ్బాయి మారతాడులే, ఏం అవ్వదులే, నువ్వేమన్నా అపోహ పడుతున్నావేమో, ఇలాంటి ఏదో మాటలు చెప్పి సరిపెట్టి చెప్పి వెళ్ళిపోతారు. ఎప్పుడు చెప్పాలి సర్దుకొని పొమ్మని? భర్తతో గొడవ పడద్దమ్మా, మంచి పద్ధతిలో కాపురం చేసుకో, ఆ ఏదో అక్రమ సంబంధాలు పెట్టుకుని భార్య భర్తని పిల్లల్ని దూరం చేసుకుని జరుగుతున్నాయి కదా, అలాంటివి జరగకుండా ఉండే విధంగా పెళ్ళైనప్పుడు పంపించేటప్పుడు కాపురానికి మంచి మాటలు చెప్పి సర్దుకుపోవాలమ్మా అనాలి. తర్వాత చిన్న చిన్న విషయాలు ఏమన్నా వస్తే కూడా సర్దుకుపోమ్మా అని చెప్పాలి. కానీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఇమ్మీడియట్ గా ఆ అమ్మాయిని బయటికి తెచ్చేయాలి. వాళ్ళు ఏమనుకుంటారంటే మా మీద పడిపోతుంది భారం, మీ మీద వేసుకోవాల్సిన అవసరం లేదు, ఆ అమ్మాయికి ఏదైనా ఉపాధి చూపించవచ్చు, మీరు మీ మీద వేసుకుని మీ ఇంట్లోనే పెట్టుకోవాలి, మీకు అంత భారం అయిపోతే. మీరు కానీ పెంచి ఇన్నేళ్ళు ఇంట్లో పెట్టుకున్న మీకు భారం అయిపోయిందా మళ్ళీ తిరిగి తెచ్చుకుంటే? సరే, ఒక పాయింట్ దగ్గర నేను యాక్సెప్ట్ చేస్తా, ఒక ఏజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా చూడలేరు, ఈ అమ్మాయికి సెక్యూరిటీ ఇవ్వలేరు, కాబట్టి ఆ అమ్మాయికి ఏదైనా ఉపాధి కల్పించవచ్చు బయటికి తీసుకెళ్ళి. తల్లిదండ్రులు మేల్కోవాలి. ఇలాంటి తెలిసింది కాబట్టి తల్లిదండ్రులకి ఏదో అల్లరి జరుగుతుంది, సమస్య ఉంది, ఏడుస్తుంది కూతురు అన్నప్పుడు ఆ పిల్లని తీసుకెళ్లకుండా వీళ్ళు పెద్ద తప్పు చేశారని నేను ఇక్కడ అంటున్నా. ఏది ఏమైనా కూడా ఇక్కడ అందరూ ఇన్వాల్వ్ అయ్యారు, తప్పు అందరి సైడ్ ఉంది. స్టార్టింగ్ లోనే ఖండించుంటే ఇంతవరకు వచ్చేది కాదు అని అనుకోవాలి. ఈ అమ్మాయి కూడా స్టార్టింగ్ లో ఖండించే ఉంటుంది, బాగా కొట్టి తిట్టి తాగుడు అలవాటు చేసి ఈ అమ్మాయిని కమిట్ చేస్తున్నాడు కాబట్టి ఈ అమ్మాయి ఇప్పటికీ ఎదురు తిరుగుతూనే ఉంది. మొదట్లో భయపడి ఉండొచ్చు, ఏదో మాయమాటలు చెప్పి ఉండొచ్చు, ఏదో అయిపోయింది. ఇప్పుడు కంటిన్యూ చేయడానికి అమ్మాయి ఇష్టపడటం లేదన్నప్పుడు నువ్వు మానేయాలి. నువ్వు మగాడివి కష్టపడి తీసుకొచ్చి భార్య బిడ్డల్ని పోషించాలి. అలాంటిది నువ్వు కూర్చుని తింటున్నావు, నువ్వు ఇల్లు వాకిళ్ళు ఊడుచుకుంటున్నావు, ఆ అమ్మాయినేమో ఆ పనికి ఒకవేళ అది నిజమైతే గనక అది చాలా తప్పు. సో ఇలాంటివి జరిగినప్పుడు అంటే ముందే ఖండించాలి, ఇష్టం లేకపోతే ఏ పోలీస్ కంప్లైంట్ పెట్టాలి. కానీ అలా లోపల గొడవలు పడతాయి. ఇంతకి తెగించిన వాళ్ళు చంపడానికి కూడా వెనకాడరు అనేది మనం గ్రహించాలి. అంటే ఇక్కడ ఒక విషయం, ఆ అమ్మాయి అలాంటివి చేస్తుందేమోనని ఫుల్ ఎప్పుడు తాగిస్తున్నాడు, అది ఎప్పుడు తాగించే ఉంచుతున్నాడు. గమనిస్తే అన్ని రకాలుగా ఆమెను ఎంత డౌన్ చేయాలో అలా డౌన్. ఇంకేమవుతుంది, డ్రౌజీగా ఉన్నప్పుడు మనిషి లేవలేదు, ఎటు కదలలేదు కదా, కూర్చోబెట్టి అన్నం పెడతాడంట. ఇంకా ఆ అమ్మాయి లేచేళ్ళు పెట్టుకోవడం తినడం ఏమి ఉండదు, ఇది బాడీ తూలుతూ ఉంటుంది. తాగిస్తున్నాడు కాబట్టి వాళ్ళు చెప్పిన విషయం అది. ఎప్పుడు ఫుల్ డ్రింకింగ్ లో ఉంటుంది అమ్మాయి అని చెప్తున్నారు. సో ఏది ఏమైనా కూడా అంటే ఇలాంటివి జరుగుతున్నప్పుడు అట్లీస్ట్ పనిష్మెంట్లన్నా కొంచెం స్ట్రిక్ట్గా ఇప్పుడు అదర్ కంట్రీస్లో విధించినట్టు శిక్షలు విధిస్తే అట్లీస్ట్ అలాంటివి చూసినప్పుడైనా జనాలు ఇలా చేయకుండా ఉంటారేమో అని అనుకోవాలి. ఈ అమ్మాయి కూడా Day 1లోనే పారిపోయి రావాలి బయటికి. ఇంతకాలం ఎందుకు ఉంది అక్కడ? సరే, ఫస్ట్ డే ఫుల్ డ్రింక్ చేయించినా రెండో రోజు పారిపోయి రావాలి. పిల్లల తర్వాత సంగతే, నువ్వు ముందు వచ్చేయాలి బయటికి. ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాల్సిన మెళకువలు ఇవి. నీకు ఒకవేళ ఇలా జరుగుతుందని అనుకున్నప్పుడు Day 1 నీకు తెలుస్తుంది. తెలిసినప్పుడు తప్పనిసరి పరిస్థితిలో నేను బలవంతం చేసో బెదిరించో తాగించో నీతో ఫస్ట్ రోజు ఆ పని చేయించాడు అని అనుకుంటే కనుక సెకండ్ డే నాడు నువ్వు పారిపోయి రావాల్సి వచ్చి ఇమ్మీడియట్ గా కేసు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టచ్చు. లేదా నీ పుట్టింటికో మీ అన్నదమ్ముల ఇంటికి ఎవరుంటే వాళ్ళకి పారిపోవాలి, అక్కడ ఉండకూడదు. ఆడపిల్లలు ధైర్యంగా తమను తాను సేవ్ చేసుకోవాలి. సో ఏదేమైనా ఇలాంటి కేసులు అన్నీ కూడా అంటే మనం ఎంత అలర్ట్గా ఉండాలి, ఏ సిచ్యువేషన్లో ఉన్నా అనే దానికి ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఇలాంటివి జరగకూడదని మనం ప్రతి వీడియోలో కోరుకుంటాం, బట్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకోటి జరుగుతుంది. మీరు చెప్పినట్టుగా అన్నీ అందరూ చూసుకుంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగవు. థ్యాంక్ యూ సో మచ్ కదండి.